అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్లి 80వ భాగం. రచయిత జానకి గారు. "నువ్వు ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయి" అని విహార్ అంటాడు. "ఆల్రెడీ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను విహార్. నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇదిగో ఇక్కడి నుంచి మనం ఈ దిక్కుకు వెళ్ళాలి. ఇక నుంచి దానికి ఒక 20 కిలోమీటర్స్ దూరం చూపిస్తోంది అంతే" అని చెప్తాడు. "అవునా? మరి ఇంత చీకట్లో మనం వెళ్ళగలమా? ఇక్కడ చాలా చీకటిగా ఉంది కదా! వెలుతురు కూడా సరిగ్గా కనిపించడం లేదు. అందుకే కదా నేను ఇదిగో ఈ టార్చ్ లైట్ తీసుకొచ్చాను. మన ఫోన్ వెలుతురు సరిపోదని" విహార్ అంటాడు. "నీకు ముందు చూపు ఎక్కువే విహార్. ఒకప్పుడు చాలా తింగరోడ్లా ఉండేవాడివి. కానీ నువ్వు ఈ పోలీసు ఉద్యోగం చేరాక చాలా తెలివిగా వ్యవహరిస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు" దేవ్ అంటాడు. "మరీ అంత పొగడకు. నువ్వే నాకు ప్రతిదీ చెప్పేవాడివి. అప్పుడు చీకటి అంటేనే టాయిలెట్ పోసుకునేవాడివి. ఈ ఉద్యోగం వల్ల చీకటి అలవాటు పడిపోయానురా" అని నవ్వుతూ చెప్తాడు విహార్. "అవును, మనుషులు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు అని అంటారు కదా! అలా నువ్వు కూడా మారావని" నవ్వుతూ దేవ్ అంటాడు. "హమ్మయ్య! నవ్వావా? అయినా ఒక విషయం అడుగుతాను దేవ్, చెప్తావా? ఏమీ అనుకోకు." "ఏ విషయం గురించి విహార్? అడుగు." "ఈ బిందు ఎవరు? నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు హేమ కదా! నన్ను వెతుకని చెప్పావు కదా! మరిప్పుడు ఈ బిందు ఎవరు? అసలు ఏం జరుగుతోందిరా నీ లైఫ్‌లో?" అని అడుగుతాడు విహార్ ఏమీ అర్థం కానట్టుగా. అనుకోకుండా నా లైఫ్‌లోకొచ్చిన అదృష్ట దేవత బిందు. ఇంకా హేమ కూడా కనబడుతుంది, వెయిట్ అండ్ సీ అని దేవ్ అంటాడు. "ఒరేయ్! నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావు. ఈ బిందు ఎవరు? నువ్వు ప్రేమించావు కదా! మరి ఆ అమ్మాయి ఏది? అసలు నువ్వేం చెప్తున్నావు? ఒక ముక్క కూడా అర్థం కావటం లేదని" విహార్ అంటాడు. "అన్నిటికీ సమాధానం దొరుకుతుందిరా. నువ్వు కంగారు పడకు. ముందు పద వెళ్దామని" దేవ్ అంటాడు. "ఈ ఫోటోలో ఉన్నది సోనాలి. ఒకసారి దేవ్ ఫోన్‌లో చూశాను. ఈ అమ్మాయి గురించి చెప్పాడు. ఈ అమ్మాయి ఫోటో ఇక్కడుందేంటి?" అని ఆలోచిస్తూ ఉంటుంది బిందు. "కిడ్నాప్ చేయించింది సోనాలియేనా? నేను దానికి దూరంగా ఉంటే దేవ్ సోనాలిని ప్రేమిస్తాడని ఇలా చేసిందా? ఒకవేళ దేవ్ గురించి నన్ను కిడ్నాప్ చేయించిందా? ఆ పక్కనున్నది మీ డ్యాడీనా లేక ఇంకెవరైనా? అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది? నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదని" ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ ఉంటే వెనక ఎవరో తగిలినట్టుగా అనిపిస్తుంది. ఎవరు అని వెనక తిరిగి చూసి షాక్ అవుతుంది. "నువ్వు నువ్వు నన్ను కిడ్నాప్ చేశావా? అసలు సోనాలికి నీకు సంబంధం ఏంటి? అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశావు?" అని కాళ్ళు పట్టుకొని అడుగుతుంది బిందు. "ఎందుకంటే నువ్వంటే నాకిష్టం కాబట్టి. నిన్ను చూసిన ఫస్ట్ టైమ్ నిన్ను చాలా ఇష్టపడ్డాను కాబట్టి. చూడు బిందు, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ గురించి వదిలేయి. వాళ్ళు హెల్ప్ చేస్తారు అనుకో. మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. ఇంకొక లైఫ్ ఎంజాయ్ చేద్దాం. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానని" ఆ వ్యక్తి అంటూ ఉంటే చెప్పు తీసి బిందు అతని చెంప మీద కొడుతుంది. "అసలేమనుకుంటున్నావు నువ్వు? నీ వయసెంత? అసలు నీ వయసుకి, నా వయసుకి ఏమైనా సంబంధం ఉందా? పిచ్చి పట్టిందా నీకు? కామం ఎక్కువైపోతే వేరే వాళ్ళుంటారు చూసుకో. నా జోలికొచ్చావంటే మర్యాదగా ఉండదని" కోపంగా చెప్తుంది బిందు. "ఎందుకంత కోపం? కోపంలో కూడా నువ్వింకా అందంగా కనిపిస్తున్నావు తెలుసా? ఒరేయ్ మెంటల్ నా కొడకా! నీకు పిచ్చి పట్టిందిరా! నాకంటే నువ్వు చిన్నవాడివిరా! ఇలా ప్రవర్తించడం తప్పు. నీకు చాలా సార్లు చెప్పాను. అసలు నీ గురించి దేవ్‌కి ఎప్పుడో చెప్పాల్సింది కానీ నేను చెప్పలేదు. లేనిపోని గొడవలు ఎందుకులే అని కామ్‌గున్నాను. కానీ నువ్వు ఇంతకు తెగిస్తావని అస్సలనుకోలేదు. నువ్వు మాట్లాడేటప్పుడే నువ్వు అనుకున్నాను కానీ ఎక్కడో చిన్న అనుమానం నువ్వు కాదేమో, ఇలా చేయవేమో అని అనుకున్నా. నువ్వు, హేమ కావాలనే ఈ సోనాలి ముగ్గురు కలిసి నన్ను కిడ్నాప్ చేయించారా? అసలు మీకు నేనేం అన్యాయం చేశానని ఇలా చేశారని" ఏడుస్తుంది బిందు. "హేమనెందుకు కలుపుతావు? తనకసలు నిన్ను కిడ్నాప్ చేసిన విషయమే తెలీదు కదా" అని చెప్తాడు ఆ వ్యక్తి. "తెలీదా? మరి కిడ్నాప్ ఎలా చేశావు? అసలు నేను అక్కడ ఉన్న విషయం నీకెవరు చెప్పారు? ఈ సోనాలి చెప్పిందా చెప్పు." "అవును, సోనాలి చెప్పింది." "అయితే ఏంటిప్పుడు? ఇవన్నీ వదిలేయి. నువ్వు టెన్షన్ పడకు. చూడు నీ ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో. ఏది తుడుస్తానాగు" అని అంటూ ఉంటే బిందు కోపంగా "ఇంకొక అడుగు ముందుకేశావంటే నిన్ను చంపేస్తాను. నా చిటికెన వేలి గోరు కూడా నిన్ను తాకడానికి నేను ఒప్పుకోను. నన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వకపోతే నీ ప్రాణాల్ని తీసేస్తాను." "ఏంటి? నా ప్రాణాలు తీసేస్తావా?" అని నవ్వుతూ ఉంటాడా వ్యక్తి. "నువ్వు చాలా మంచివాడివి అనుకున్నా. కానీ ఇలాంటి వాడివని నేను అస్సలనుకోలేదు. నా దేవుడికి తెలియాలి." నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాడు. రైల్వే స్టేషన్‌లో పట్టాల మీద పరుస్తాడు జాగ్రత్త. అప్పుడు తెలుస్తుందిరా నీకు అని అంటుంది బిందు. "కూల్ బేబీ కూల్. ఎందుకంత ఆవేశపడిపోతావు నువ్వు? ఎందుకు నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటావు? సరిగ్గా తినడం లేదు, సరిగ్గా పడుకోవడం లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంటావు. నీకోసమా రూమ్‌లెన్ని పెట్టాను. అసలు ఈ రూమ్ ఎందుకు తెరిచావు చెప్పు" అని అంటాడు ఆ వ్యక్తి. "ఇదంతా ముళ్ళ కంచెలా కనిపిస్తుంది. జాగ్రత్త. దీని చుట్టూతా కరెంట్ తీగలు ఉంటాయి. బయట వ్యక్తులెవరూ రాకుండా వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని" విహార్ అంటాడు. "నీకెలా కనిపిస్తున్నాయి? దీని చుట్టూతా కరెంట్ తీగలున్నాయని" అని దేవ్ అడుగుతాడు. "ఇదిగో ఈ స్పెట్స్ పెట్టుకో" అని ఇంకొక స్పెట్స్ తీసి దేవ్‌కిస్తాడు విహార్.
ఓ మై గాడ్! ఏమైంది? దీని చుట్టూ కరెంట్ తీగలు చుట్టారా? అంటే మనం వస్తామని వీళ్ళకి తెలుసా ఏంటి? తెలుసో తెలియదని కాదు. ఇక్కడికి ఎవరు రాకూడదని వాళ్ళు ఇలా చేసుంటారు. పైగా ఈ బంగ్లా చుట్టూ రౌడీలను కూడా పెట్టారు. అటు చూడు అని చూపిస్తాడు దేవ్ విహార్‌కి. అవును. నేను కరెంట్ తీగల్ని మాత్రమే చూశాను. కానీ నువ్వు మనిషిని కూడా చూస్తున్నావా? ఈ స్పెట్స్ ద్వారా అని నవ్వుతూ అంటాడు విహార్. ఎవరిని వదిలిపెట్టనురా! తనని నా నుంచి దూరం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. దీని వెనుక ఎవరున్నా సరే వాడి ప్రాణాలు మాత్రం తీసేస్తానని కోపంగా అంటాడు దేవ్. బిందు గారికి ఏమీ కాదులే. నువ్వేం టెన్షన్ పడకు. ముందు ఆ తీగల్ని కట్ చేస్తే మనం లోపలికి వెళ్ళాలి. లేదంటే ఇవి మన ప్రాణాలు తీసేస్తాయి. వెళ్ళకపోతే ఎలా? ఇదిగో ఈ కటింగ్ ప్లేయర్‌తో కట్ చేయాలి. నేను 2 తీసుకొచ్చా. ఇటువైపు నువ్వు కట్ చెయ్యి. ఇటు పక్కన నేను కట్ చేస్తాను. అప్పుడు త్వరగా మనం వెళ్ళడానికి అవుతుంది అని చెప్తాడు విహార్ ఒక చిరునవ్వు నవ్వి. నువ్వే లేకపోతే ఈరోజు నా బిందు నేను కనుక్కోలేకపోయేవాడినేమో అని అంటాడు. అదేం లేదులే. నువ్వు నాకంటే తెలివైన వాడివి. కానీ ఇప్పుడు నీ భార్య కనిపించకపోయేసరికి నువ్వు ఏమీ ఆలోచించలేకపోతున్నావు అంతే అని. అవును. నా బిందు తను ఉంటే ప్రపంచాన్నే జయించగలను. తను లేక ప్రపంచమే చీకటిగా కనిపిస్తోంది నాకని చెప్తాడు దేవ్. సరే ఇది జాగ్రత్తగా పట్టుకొని కట్ చెయ్. అలాగేరా అని వాళ్ళిద్దరూ చెరొక పక్క కరెంట్ తీగలన్నీ కట్ చేసి ఒక పక్కన చుట్టి పెడతారు. ఏదోలా పని పూర్తయింది. ఇప్పుడే రౌడీలు చూడకుండా వెళ్ళడం కష్టం అనుకుంటాను అని విహార్ అంటాడు. దేవ్ వేరే మార్గం ఏమీ కనిపించడం లేదు. వాళ్ళు ఎదురైతే మన చేతికి పని చెప్పక తప్పదని విహార్ నవ్వుతూ ఉంటాడు. ఎనర్జీ అంతా వీళ్ళకే ఉపయోగిస్తే మరి బిందు కనిపించినప్పుడు నన్ను హగ్ చేసుకున్నప్పుడు నాకు ఎనర్జీ అంతా పోతుంది కదా అని హస్కీ వాయిస్‌తో అంటాడు దేవ్. చాల్లేరా వెటకారం ఎక్కువైంది. ముందు వీళ్ళ పని చెప్పక తప్పదు. బిందు సేఫ్‌గా ఉందో లేదో చూసుకోవాలి కదా మనం. ఇక్కడే ఉంటే ఎలా అని విహార్ అంటాడు. నేనేదో సరదాగా అంటున్నాను కానీ నా మనసు అంతా బిందు వైపే ఉందిరా. తనని ఎన్ని బాధలు పెడుతున్నారో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ ఇద్దరు. ఒరేయ్! చెప్పరా? ఇక్కడేదో అలికిడిగా అనిపిస్తోంది. ఎవరొస్తున్నారో చెప్పు. వాళ్ళకి వేరే పని లేదేంటి? అని అంటాడు వేరే వ్యక్తి. ఒరేయ్! మనకు బాస్ మరీ మరీ చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండమని. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళాయన చాలా మేధావి, ధైర్యవంతుడంట. వాడు వస్తే మన పని అయిపోతుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? ముందు అక్కడ అలికిడేంటో చూద్దాం. ఒరేయ్! ఎందుకు చీకట్లేని దట్టమైన అడవిలో ఎవరొస్తారు చెప్పు? నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావని ఇంకొక వ్యక్తి అంటాడు. ఒరేయ్! నాకెందుకో అక్కడ చూడు మనుషులు నడుస్తున్నట్టు అనిపిస్తోంది. మీ ఇద్దరికి ఎందుకు అనిపించడం లేదో నాకర్థం కావడం లేదు అని అక్కడ ఉన్న వ్యక్తి కోపంగా అంటాడు వాళ్ళిద్దరితో. సరేలే అని ముగ్గురు కలిసి అటువైపు వస్తూ ఉంటే అనుకోకుండా పక్కనున్న ఒక బాక్స్ మీద వికార్ కాలు పెడతాడు. దానికి అక్కడ విచిత్రమైన శబ్దాలు రావడం వల్ల వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ చుట్టూ నిలబడతారు. నేను చెప్పాను కదా ఎవరో వస్తున్నట్టు అనిపిస్తోందని. ఇప్పటికైనా అర్థమైందా మీకని కోపంగా అంటాడు ఆ వ్యక్తి. నిజమేరా మనం అతి జాగ్రత్తగా ఉన్నాం. వీడు చాలా దేశముదురులే అనుకుంటా. ఇంత దట్టమైన అడవిలో రావడం చాలా కష్టం. అలాంటిది వీళ్ళు భలే వచ్చార్రా అని ఒకడు మెచ్చుకుంటూ ఉంటాడు. ఆపరా! వాళ్ళని మెచ్చుకుంటావేంటి? మన బాస్‌కి తెలిస్తే మన పని అయిపోతుంది. ముందు వీళ్ళని చంపి పడేద్దామని అంటాడు. అక్కడున్న వ్యక్తి. హలో! కంగారెందుకు? మా ఇద్దరిని చంపేద్దామని మీరు ఫిక్స్ అయిపోయారు కదా! సరే ఎలా చంపుతారు? అని అడుగుతాడు దేవ్. ఎలా ఏంటి? ఒక్క 30 మంది ఉన్నాం. మీ ఇద్దరిని మేము చంపలేమా ఏంటి? అని అందులో ఉన్న ఒక వ్యక్తి అంటాడు. మీరు 30 మంది ఉండి 360 మంది ఉన్నా సరే ఏమీ పీకలేరు మమ్మల్ని. మీకర్థమవుతుందా? అని యాటిట్యూడ్‌గా చెప్తాడు వాళ్ళతోటి దేవ్. నీకు బలుపు చాలా ఎక్కువగా ఉన్నట్టుందే. రా మమ్మల్ని చూసి కూడా నువ్వు భయపడటం లేదు. నీ ధైర్యానికి మేము మెచ్చుకోవాలని నవ్వుతూ అంటాడు అందులో ఉన్న వ్యక్తి. ధైర్యం నా బ్లడ్ గ్రూప్. అది నువ్వు తెలుసుకునే లోపలే నువ్వు బ్రతికున్నవేమోలే అని దేవ్ అంటాడు. అయితే రారా చూసుకుందాం అని అందులో నలుగురు వ్యక్తులు దేవ్ ఎదురుగా నిలబడి ఉంటారు. 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కొక్కరిని కోస్తే ఊరికి సరిపడేంతున్నారు. వీలైతే అవసరమా మనకి అని విహార్ దేవ్‌తో అంటాడు. ఒక్కొక్కడు ఊరికి సరిపడేంత ఉన్నా సరే నాకెందుకు ఏ ఒక్కడిని వదిలిపెట్టను అని దేవ్ ముందుకు వెళ్ళి సరే రండ్రా అని పిలుస్తాడు. సరే వెళ్దామని నలుగురు వ్యక్తులు ఎదురొచ్చి నిలబడి దేవుని ఒక్క తన్ను తంతారు. గాల్లోకి ఎగిరి పక్కనున్న మొక్కల పైన పడిపోతారు. దేవ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి విహార్ దేవుని లేపుతూ దెబ్బలేమైనా తగిలాయా అని అడుగుతాడు. నాకేమీ కాలేదురా. నేను బానే ఉన్నాను. ఆదమర్చున్నాను కదా! వాళ్ళ బలాన్ని చూపించారు. ఇప్పుడు నా బలం చూడు అని అంటూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి గాలిలోకి ఎగురుతూ వాళ్ళ మీద కలబడుతూ వాళ్ళ నలుగురిని ఒక తన్ను తంతాడు దేవ్. అమ్మా అని అంటూ ఒకరి మీద ఒకరు పడి అరుస్తూ ఉంటారు. ఏంట్రా
పందుల్లా ఉన్నారు. వాడొక్కడు తన్నగానే ఇక్కడికొచ్చి పడ్డారు. మీరు ఆ మాత్రం కూడా వాడిని కొట్టలేకపోయారా? అని అన్నాడు. వాళ్ళలో కొంతమంది. కథ కొనసాగుతుంది. మరి దేవ్, విహార్ మొత్తానికి బిందు ఉన్న ప్లేస్‌కి చేరుకున్నారు. బిందుని వాళ్ళు కాపాడతారా? మరోపక్క దేవ్‌ని కిడ్నాప్ చేసింది ఎవరు? నిజంగా సోనాలియే తన ఫ్రెండ్స్‌తో కిడ్నాప్ చేయించిందా? మరి సోనాలికి ఇందులో నిజంగా పాత్ర ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.